భారత ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి కంచగచ్చిబౌలి భూముల వివాదంపై స్పందించారు. హర్యానా రాష్ట్రంలో పర్యటిస్తున్న మోడీ సీఎం నాయబ్ సింగ్ సైనితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని ఆరోపించారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందని ఘాటు కామెంట్స్ చేశారు. తాము పర్యావరణ కాపాడుతుంటే వాళ్ళు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని విమర్శించారు. वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहाँ कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कुर्सी के बारे में सोचा जाता है। वहां कांग्रेस భారత ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి కంచగచ్చిబౌలి భూముల వివాదంపై స్పందించారు. హర్యానా రాష్ట్రంలో పర్యటిస్తున్న మోడీ సీఎం నాయబ్ సింగ్ సైనితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శిరీష్, చెప్పండి, తెలంగాణలో ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని మోడీ ఆరోపించారు. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? బబిత, ముఖ్యంగా ఈరోజు ఇటు హర్యానాలోని హిస్సార్, అదేవిధంగా యమునానగర్, ఈ రెండు చోట్ల ప్రధాని బహిరంగ సభలు కూడా నిర్వహించారు. యమునానగర్లో నిర్వహించిన బహిరంగ సభలో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలపైన ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ మూడు ప్రభుత్వాలపైన ఆయన విమర్శలు చేశారు. అయితే మొదటిసారి హెచ్యూకు సంబంధించిన కంచగచ్చిబౌలి భూములపైన ప్రధాని వ్యాఖ్యలు చేయడం అనేది ఈరోజు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు దీనిపై పరస్పరం మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు స్వయంగా ప్రధాని స్పందించడం, అదేవిధంగా ఇటీవల సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలేంటి కూడా ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకున్నాయి. సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి దీనిపైన విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేసిన మోడీ ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం అనేది ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది, హామీలన్నింటినీ కూడా మర్చిపోయిందని చెప్పేసి కామెంట్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా హెచ్యూలోని కంచగచ్చిబౌలి భూములపైన ప్రధాని మోడీ స్పందిస్తూ అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఈ అటవీ భూములను ధ్వంసం చేస్తోంది, పర్యావరణానికి విఘాతం కలిగిస్తోందని చెప్పేసి కూడా ఘాటు వ్యాఖ్యలన్నింటి కూడా చేశారు. దాంతోపాటుగా ముఖ్యంగా బీజేపీ చెత్త నుంచి మంచి పనులు చేయాలని చూస్తుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఉన్న అడవులను నాశనం చేసే ప్రయత్నం కూడా చేస్తోంది. ఇదే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తోంది, కుర్చీలు కాపాడుకోవడం కోసం భూములను అమ్ముకుంటున్నారని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ కంచగచ్చిబౌలి భూములను మొత్తాన్ని కూడా చెట్లు వీటన్నింటినీ కూడా నరికివేయడం వలన ప్రకృతికి నష్టం జరుగుతోంది, అదేవిధంగా జంతువులకు కూడా తీవ్రస్థాయిలో నష్టం అనేది కూడా జరుగుతోంది. అయితే అటవీ భూముల్లో బుల్డోజర్లన్నింటి కూడా నడుపుతున్నారని చెప్తూనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యంగా అక్కడ ప్రభుత్వాలన్నింటివి ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నాయని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో ఎల్లుండి సుప్రీంకోర్టులో ఈ కంచగచ్చిబౌలి భూములకు సంబంధించిన విచారణ అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రధాని స్థాయి వ్యక్తి వీటిపైన ఎటువంటి వ్యాఖ్యలన్నిటి కూడా చేయలేదు. కేవలం రాష్ట్రంలో బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ మాత్రమే వీటిపైన వ్యాఖ్యానిస్తూ వచ్చాయి. తాజాగా ప్రధాని వ్యాఖ్యలన్నిటి కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ అనేది కూడా జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా దీన్ని సీరియస్గానే పరిగణించే అవకాశం కూడా కనపడుతోంది. మరి 16వ తారీఖు జరిగే విచారణలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. సో ఏదేమైనప్పటికీ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ వర్గాలు మాత్రం ఇది పూర్తిగా రాజకీయపరమైన కుట్ర అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఈ వ్యాఖ్యలపైన స్పందించడం కూడా జరుగుతోంది. భవిత, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిరీష్.